హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఇండియన్ రైడర్ 09. ఇప్పుడు సిటీలో వినాయక చవితి చేసుకోవటం, పల్లెటూరులో రకరకాలుగా చేస్తారు కదా, అట్లనే మా ఊర్లో మేము వినాయక చవితి చేసుకుంటాం. ఎలా ఏంటి అనేది దాని గురించి వ్లాగ్ అనమాట. సో ఎట్ ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ మేమైతే ఇప్పుడు వినాయక చవితి సంబంధించి ఏ బొమ్మలు సెలెక్ట్ చేసుకోవాలి, ఆ బొమ్మలు ఎలా ఉంటాయి దాని గురించి అయితే ఒకసారి కనుక్కోవడానికి వచ్చాము, ఎంక్వైరీ చేయడానికి. వాళ్ళు ఎంత కాస్ట్ చెప్తారో దాన్ని బట్టి మేమైతే ఒక బడ్జెట్ పెట్టుకున్నాము. ఆ బడ్జెట్ మరి ఎంతవరకు సక్సెస్ అయితే మేము అనుకున్న బడ్జెట్కి రీచ్ అవుతాం లేదనేది. కానీ ఈలోపు బొమ్మలు అయితే చూపిస్తా, కొన్ని చాలా అయితే బాగా నచ్చింది, నేనైతే చూపిస్తాను ఒకసారి బొమ్మలు అనేది. స్టే ట్యూన్ అనమాట. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి. ఆల్మోస్ట్ ట్రావెల్ బ్లాగ్సే కాదు, మా విలేజ్లో జరిగే థింగ్స్ కూడా బ్లాగ్స్ కూడా పెడుతుంటాను. థ్యాంక్ యూ సో మచ్. చూపిస్తా బొమ్మలు ఎలా ఉన్నాయి అనేది. ఇవే అనమాట బొమ్మలు. అట్ ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు అయితే కలర్స్ అయితే వేయలేదు, అండ్ ఆల్మోస్ట్ సేమ్ డిజైన్స్ ఉన్నాయి. లైక్ చూడండి, ఇప్పుడు నంది మీద కూర్చున్నట్టు, ఇప్పుడు ఈ రో అంతా నంది మీద ఉన్నట్టు ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ అయితే నార్మల్ వినాయకుడు, ఇదిగో. బట్ మేమైతే 9 feet అనుకుంటున్నాము, 9 అడుగులతో తీసుకుందామని. ఆల్మోస్ట్ మరి ఎంత చెప్తారో చూడాలి. మా ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వద్దు అనేది. ప్రజెంట్ అయితే కలర్స్ అయితే ఎక్కడ ఏం వేయలేదన్నమాట. మోస్ట్ కాకపోతే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ డిజైన్ చూడండి. ఇది అయోధ్య రాముడి డిజైన్లో తీసేది ఇదంతా కంప్లీట్గా డిజైన్. కానీ ఇది నాకు తెలిసి కాస్ట్ అయితే ఒక రకంగా ఎక్కువ ఉండొచ్చు. తెలిసి ఇది కూడా ఒకసారి కనుక్కున్నాను ఎంత చెప్తారు కాస్ట్ అనేది. సో 9 feet అయితే మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ 18,000కి అయితే ఫైనల్ చేశారు. సో ఇంక ఏ టైప్ బొమ్మ అనేది సెలెక్ట్ చేద్దాం. అక్కడైతే రేట్ తెగలేదనమాట. మేము అనుకున్న అమౌంట్కి సెట్ కాలేదు. వాడు మళ్ళీ తాగి ఉన్నాడు, అది ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. సో అక్కడ తీసుకోవడం ఎందుకని మళ్ళీ వేరే దగ్గరికి వచ్చాము. మేము ఇప్పుడు వచ్చిన ప్లేస్ వచ్చేవరకు అద్దంకి కళాకారు దగ్గరికి అయితే వచ్చాము, మేదరమెట్ల నుంచి. సో చూద్దాం. ఇక్కడైతే ఆల్రెడీ ఆల్మోస్ట్ కలర్స్ అయితే వేసేసారు, అవి కూడా చూపిస్తా ఎలా ఉన్నాయి ఏంటనేది. ఇదిగోండి, ఆల్రెడీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వినాయకుళ్ళు. ఆల్మోస్ట్ అంటే చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ కళ్ళు గీయటం ఇట్లాంటివి అనమాట. బట్ కలర్స్ అయితే మేజర్ కలర్స్ అయితే కంప్లీట్ చేశారు. బాగున్నాయి డిజైన్స్ అయితే. ఇది ఒక డిఫరెంట్ స్ప్రే పెయింట్ వస్తుంది, అంటే ఇట్లా లైక్ టైప్ ఆఫ్ పెయింట్స్. కానీ బాగున్నాయి, బట్ క్లాసీ, ఇవన్నీ క్లాసీ బొమ్మలు అనమాట, క్లాసిక్ అనమాట. వెరైటీ థీమ్స్ అయితే ఏం లేవు. ఆల్మోస్ట్ రెగ్యులర్ ప్రైజెస్లోనే ఉండొచ్చు. చూద్దాం ఇక్కడ కూడా ఎంతకు తెగుతాయి ఏంటి అనేది. మేము ఫిక్స్ అయింది అయితే 9 feet గణపతి తీసుకుందాం ఫిక్స్ అయ్యాం. చూద్దాం. సో మా ఊళ్ళో అయితే బొమ్మని ఎలా అయితే ఎంతకి ఇస్తారు అనేది వినాయకుడి బొమ్మను బేరాలు ఆడుతున్నారు అనమాట. బాడీ చూడండి ముందు, కానీ చెప్పన్నా ఇక్కడ పిలిపించాము. సో హాయ్, ఇప్పుడైతే ప్రైస్ మాట్లాడేసాం. ఆల్మోస్ట్ నియర్లీ ఎన్ని ఫీట్లు చెప్పారు? ఇది 10 feet, 10 to 11 feet అయితే ఉంది. మేమైతే ఒక మోడల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ప్రైస్ వచ్చే వరకు మాకు 26,000 అయితే చెప్పారు. వాళ్ళు ఎప్పుడైనా 40-50 చెప్తున్నారు, కానీ మా వాళ్ళు తెగొట్టేశారు అనమాట 25,000కి. సో ఆ బొమ్మ కూడా చూపిస్తాను ఎలా ఉందనేది. ఇక్కడే ఉంది. సో ఇదే అనమాట గణేష్ మూర్తి మేము సెలెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ మాకైతే ఇదే చూస్ చేసుకున్నామంటే బాడీ కలర్స్ కానీ, లైక్ పంచకి ఇచ్చిన కలర్స్ కానీ ఆల్మోస్ట్ చాలా రియల్ కలర్స్ ఉన్నాయి. అందుకే మేము ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాం. ఇదైతే నేను ఒకసారి ఫోటో కూడా పెడతాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇది. సో బొమ్మనైతే బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా దీనిపైన మన పేరు, నెంబర్ అయితే వేయాలన్నమాట. ఇది ప్రజెంట్ అయితే 4 బొమ్మ మేము బుక్ చేసింది. కానీ దీనికి లోడింగ్ కానీ మేము మొత్తం మండపాన్ని తీసుకెళ్తాం అయితే వినాయక చవితి రోజు మాత్రమే. సో కొంచెం ముందు వస్తే మనకి డిస్కౌంట్ ప్రైస్ వస్తుందని ముందుగానే వచ్చి తీసుకున్నాం అనమాట. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అలానే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్.